ఇచ్చేస్తే మనం ముగించుకుందాము. టీచర్ ప్రే చేస్తారు. ప్రేమమయుడా, కృపామయుడా, గొప్ప దేవ, గనుడ, రక్షక యేసయ్య, నీ పాదములకు వందనములు నాయన. 77 to 87 వరకు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు దేవా, ఈ రీతిగా కలుసుకొని చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పుడు వారు విద్యార్థులు కారు ప్రభువ, ఎంతో ఉన్నత స్థానంలో మీరు వారిని దీవించి బలపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు. ఆరోగ్యముల యందును, ఆర్థిక పరిస్థితుల యందును, ఆత్మీయ జీవితము యందును కూడా ఆ బిడ్డలను మీరు అభివృద్ధి చేసిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వారు ఇచ్చినటువంటి సాక్ష్యములను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మరి సహదేవ్ భార్య కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు బలపరచమని, ఆరోగ్యము దయచేయమని, ఎక్కడ ఉండినప్పటికీ మరి ఆ బిడ్డలు నీ స్థానంలో జీవించగలిగిన కృపాభాగ్యమును వారికి దయచేయమని మీ కృపకై వేడుకుంటూ ఉన్నాము. వాక్యం అందించినటువంటి నీ సేవకుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలు ఎంతోమంది నీ సేవలో ఉండడము అంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు ప్రభువ. మరి అతని తల్లిదండ్రులు కూడా సేవలో ఉండినారు దేవా, ప్రభువులో నిద్రించినారు నాయన. ఆ రీతిగా ప్రభువ, మీరు ఒక్కొక్క బిడ్డను లేవనెత్తేటటువంటి దేవుడవై ఉంటూ ఉన్నావు తండ్రి. అట్టి బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నడిపించిన పుష్పను బట్టి, ఆమె నడిపిస్తున్న బడులను బట్టి, ఆమెకి ఇచ్చినటువంటి మరి ఆత్మీయమైన భర్తను బట్టి, ఈ రీతిగా ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఏర్పాట్లన్నిటికీ సహకరించినటువంటి బిడ్డలను కూడా ఎంతగానో మీరు ఆశీర్వదించమని దేవా, ఈ కూడికపై మీ దీవెనలు కుమ్మరించమని, ఈ రీతిగా మరి వారు తలపెట్టిన రీతిగా ప్రతి సంవత్సరం చేయడానికి కూడా అలాంటి అవకాశమును కూడా బిడ్డలకు మీరు తప్పకుండా ఇస్తారని విశ్వసిస్తూ దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని ప్రేమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసము దేవుని పూర్వ విద్యార్థుల సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్క విడమేను టీచర్స్ మీదను ఇప్పుడు నెలపును సదా తోడెను గాక. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మాని మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ ఒక్క 1 minute కూడా కాదు, కూర్చుంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి విక్రమ్ చెప్తాడు. యాక్చువల్లీ నేను చెప్తాం అనుకున్నా, తనే ఏర్పాట్లు చేశాడు. విక్రమ్కి ఈ అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. సరే, కొన్ని నేను చెప్తాను, మిగతా పుష్ప కంప్లీట్ చేస్తుంది. అట్లేం లేదు, లీడరే కదా కదా. సరే, మీరందరూ ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి కేవలం 2 రోజులలో ప్రిపేర్ అయ్యి మరి మీ యొక్క సొంత పనులన్నీ పక్కన పెట్టి మరి ఈ విధంగా గ్యాదర్ అయి వచ్చిందంటే మనం ఎంత ప్రేమపూర్వకంగా స్నేహంగా ఉన్నామో మీ అందరికీ బాహాటంగా తెలుసు. నిజంగా ఇంకెంతోమంది రాలేకపోయారు, వారిని కూడా నెక్స్ట్ టైం కలుస్తారని ఆశిద్దాం. మరి నరసింహారెడ్డి, రాళ్ళగూడ నుంచి ఎస్ఏ నరసింహారెడ్డి ఎంతో బిజీ పర్సన్ అయినా కానీ ఫోన్ చేయంగానే నేను కంపల్సరీ వస్తా, సారీ ఆ రోజు కంపల్సరీ నాకు జ్ఞాపకం చేయన్నాడు. ఈరోజు ఆరోగ్యం బాగలేకున్నా కానీ మరి వచ్చినాడు. అదేవిధంగా లింగం గౌడ్ కూడా మరి వచ్చినందుకు మీకు అంత ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా రాజేందర్ చాలా బిజీ పర్సన్, అసలు ఆంధ్రకు వెళ్ళే ప్రోగ్రాం ఉన్నది, ఫ్రెండ్స్తో కలిసి సంక్రాంతి సంబరాలు అక్కడ ఫ్రెండ్స్ తోటి జరుపుకుంటామన్నారు. కానీ
అందరినీ క్యాన్సిల్ చేసుకొని మరి ఆలస్యమైన కానీ వచ్చినందుకు నిజమైన వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా మరి ముఖ్యంగా అంటే కోడి పందాలు గర్ల్సే అంట, నేను స్త్రీలు ఏమన్నా ఇప్పుడు చిన్నపిల్లలే మీరు మరీ ముందు అందరికంటే ముందు మరి షారోన్ అదేవిధంగా అరుణ ఇద్దరు వచ్చినారు. అన్ని విషయాలలో మరి ఎంకరేజ్ కూడా చేసినారు. అదేవిధంగా పిజి పీటర్ అన్నిట్లో ముందుంటాడు, నాకేం చెప్పలేదని బాధపడుతుండు. కానీ అనుకోకుండా జరిగింది ఇది. 11 తారీఖు పెట్టాలనుకున్నాం కానీ స్కూల్స్ అవి ఉన్నందుకు 13 తారీఖు అందరికీ లీవ్స్ ఉన్నందుకు అది చేసిండు. మరి ఒక ఫ్లెక్సీ కూడా తయారు చేసిండు. అయ్యగారికి కూడా నిండైన వందనాలు. మరి భోజనాలు ఏ విధంగా చేయాలి అని అనుకుంటే మరి అబ్బాయి నాకు చాలా క్లోజ్ కాబట్టి టెంట్ కూడా అతనిదే, చైర్స్ అతనివే, క్యాటరింగ్ కూడా చేస్తాడు. చెప్పిన వెంటనే మరి సమయానికి అది చేసి తీసుకొచ్చిండు అబ్బాయి. కిరణ్కి కూడా నిండైన వందనాలు. మరి అనుకున్న దానికంటే ఎక్కువనే చేయించినాను. 50 మందికి బిర్యానీ చేయించినాను, ఒక 10-12 kgs చికెన్తో. మరి వెజ్ కూడా ఉన్నారని సునంద, రవీందర్ ఇంకా కొంతమంది వెజ్ అది చేస్తుంటే వెజ్ కూడా చేయించినాను. అంతేకాకుండా స్వీట్ కూడా చేయించినాను. స్వీట్ వద్దనుకున్నాం కానీ స్వీట్ కూడా చేయించినాను. తృప్తిగా తినాలే, తక్కువ ఉన్నారంటే అని అది కాదు. ప్యాకేజ్ అందరికీ ప్యాకింగ్ తెచ్చినాను. మిగిలినంతా ప్యాకింగ్ చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకెళ్ళండి, వేస్ట్ ఏం కాదు, వేడివేడిగా. మరి మా యొక్క ఆహ్వానాన్ని 2 నిమిషాలలో మన్నించి మరి డాక్టర్ వైడి జయాకర్, రెవరెండ్ డాక్టర్ వైడి జయాకర్ గారు మన్నించి వచ్చినందుకు నీకు కూడా నిండైన వందనాలు. టీచర్స్కి కూడా నిండైన వందనాలు.